అందరికీ నమస్కారం అండి. నేను మీ శాస్త్రి. ట్రేడింగ్ మారథాన్ తెలుగు వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇవాల్టి వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో కొన్ని స్టాక్స్ మా వర్క్షాప్లో కూడా మాట్లాడుకున్నామండి. ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు కూడా ఖచ్చితంగా తెలియాల్సిన స్టాక్స్ అండ్ విషయాలు. సో ఇవాళ మనం ఫస్ట్ మాట్లాడుకుంటున్న స్టాక్ బెక్టార్స్ ఫుడ్. ఈ స్టాక్ ని మనం ఇంపార్టెంట్ అని చెప్పుకోవడానికి రెండు కారణాలు ఉన్నాయండి. ఒకటి ఫండమెంటల్స్ అయితే, రెండోది టెక్నికల్స్. డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే టెక్నికల్స్ గా ఏం జరుగుతుందో మీ అందరికీ అర్థమైపోతుంది. మంచి బ్రేక్అవుట్ అయితే రెడీగా ఉంది. అండ్ ఫండమెంటల్ గా ఈ బ్రేక్అవుట్ కి సపోర్ట్ కనిపిస్తోందా, ఎలాంటి అప్డేట్స్ ఇందులో ఉన్నాయి అంటే క్లియర్ గా మేనేజ్మెంట్ వాళ్ళు కొన్ని విషయాలు చెప్తున్నారండి. ఫర్దర్ గా మాకు బిజినెస్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందని, గ్రోత్ కనిపిస్తుందని, ఎబిడ్డా ఎక్స్పాన్షన్ క్లియర్ గా పెరుగుతుందని, ఇన్ఫ్లేషన్ కి సంబంధించి, లాజిస్టిక్స్ కి సంబంధించి కొంతవరకు ఇబ్బందులు అయితే తగ్గాయని చెప్పడం జరుగుతుంది. మరి వాళ్ళు చెప్పింది కరెక్టా కాదో చూడాలి అంటే మీరు కనుక క్వార్టర్లీ ప్రాఫిట్ మార్జిన్స్ గమనించండి. క్లియర్ గా మళ్ళీ మనకి అప్టిక్ అయితే కనిపిస్తుంది. సో మార్జిన్స్ ఎప్పుడు ఇంప్రూవ్ అవుతాయండి? బిజినెస్ చేసే క్రమంలో ఏవైతే ఎక్స్ట్రా ఖర్చులు ఉంటాయో అవి తగ్గితే మనకి మార్జిన్స్ ఇంప్రూవ్ అయినట్టు. వీళ్ళకున్న ఇబ్బందులు, ఖర్చులు ఏముంటాయండి? ఇంపోర్ట్స్ విషయంలో కానీ, ఎక్స్పోర్ట్స్ విషయంలో కానీ, రా మెటీరియల్ కాస్ట్లు కానీ, ఇలాంటి విషయాల్లో ఇబ్బందులు తగ్గితే మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతాయి. సేల్స్ పెరగకపోయినా వీళ్ళకి సేల్స్ కూడా పెరుగుతున్నాయండి. అట్ ద సేమ్ టైం మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి. ఇది ప్రధానమైన విషయం. అండ్ సెకండ్ పార్ట్ ఏంటి అంటే రికవరీ అనేది స్ట్రక్చరల్ గా కనిపిస్తుందట. సో బెక్టర్ ఫుడ్స్ ఇంతవరకు కూడా మనకి డొమెస్టిక్ గా మంచి బిజినెస్ చేస్తుందండి. ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ విషయంలో ఎస్పెషల్లీ వీళ్ళు వాల్మార్ట్ తో టైప్ అయితే అవుతున్నారు. అయితే అఫ్ కోర్స్ వీళ్ళకి పంపించడానికి, ఎక్స్పోర్ట్ చేయడానికి కొంత ఇబ్బందులు ఇంకా ఉన్నాయి. బట్ స్ట్రక్చరల్ గా ఎక్స్పోర్ట్స్ విషయంలో కూడా వీళ్ళకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందని చెప్పి మేనేజ్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఫర్దర్ గా నార్త్ ఇండియాలో వీళ్ళ తలక కాంపిటీషన్ ని తట్టుకునేలాగా అండ్ ఫర్దర్ గా మరికొన్ని ప్రీమియం ప్రొడక్ట్స్ ఎగ్జిక్యూట్ చేసేలాగా వీళ్ళు ప్లాన్ అయితే చేస్తున్నారట. ఇవన్నీ కూడా ఫర్దర్ గా ఫ్యూచర్ లో పాజిటివ్ ఇంపాక్ట్ అయితే తీసుకొస్తాయండి. అయితే బేకరీ అనేది వీళ్ళు స్ట్రాటజిక్ గా మార్జిన్ ఇంప్రూవ్ అవడానికి, వీళ్ళ గ్రోత్ ని పెంచుకోవడానికి ప్రధానంగా చెప్తున్న విషయం. వీళ్ళు స్ట్రాటజిక్ గా ఇంగ్లీష్ ఓవెన్ వీళ్ళకి బ్రాండ్ అండి. దీన్ని పాన్ ఇండియా వైడ్ మల్టీ సిటీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫుడ్ పాత్ కింద వీళ్ళైతే ఎగ్జిక్యూట్ చేయడానికి చూస్తున్నారు. ఈస్ట్, వెస్ట్, సౌత్ అన్ని ఏరియాస్ లోని ఒక ప్రీమియం పొజిషనింగ్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారట. సో ఇవన్నీ కనుక వర్కౌట్ అయితే ఫ్యూచర్ లో ఖచ్చితంగా గ్రోత్ వస్తుందండి. అండ్ టెక్నికల్ గా కూడా మీరు చార్ట్ చూస్తే బ్రేక్అవుట్ క్లియర్ గా కనిపిస్తుంది. మార్జిన్స్ ఇంప్రూవ్ అవడం గానీ, సేల్స్ మళ్ళీ పికప్ అవడం గానీ, ఇవన్నీ కూడా మనకు పాజిటివ్ విషయాలే. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటున్న స్టాక్ టాటా టెక్నాలజీస్ అండి. టాటా టెక్నాలజీస్ చాలా రోజులుగా ఇబ్బంది పడుతూ మంచి బేస్ అయితే ఫామ్ చేస్తుందండి. మీరు డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే మనమైతే కళ్ళు తిప్పుకోలేని విధంగా చార్ట్ అయితే కనిపిస్తుంది. ఇక ఫండమెంటల్ గా మనకి ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తున్నాయంటే ప్రస్తుతానికి ఏం లేవు. బట్ టాటా టెక్నాలజీస్ వాళ్ళకి రీసెంట్ గా చాలా మంచి న్యూస్ అయితే వచ్చిందండి. మీకు గుర్తుందా అండి? గడిచిన శుక్రవారమే వీడియోలో హోండా మోటార్స్ దగ్గర నుంచి వాళ్ళ తలక కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా టాటా టెక్నాలజీస్కి వచ్చిందని చెప్పి న్యూస్ వచ్చిందండి. ఈ న్యూస్ ఎగ్జాక్ట్లీ టెక్నికల్ గా మనకి ఒక బేస్ బ్రేక్అవుట్ కి, మరోపక్క ఫండమెంటల్ గా ఒక పెద్ద ట్రిగ్గర్ కి ప్రధాన కారణంగా మారబోతోంది. ఖచ్చితంగా టాటా టెక్నాలజీస్ ని మనం ట్రాక్ చేయాలి. నెక్స్ట్ మనం ఎలక్ట్రానిక్ స్మార్ట్ ఇండియా గురించి మాట్లాడుకోవాలండి. సేమ్ ఇది కూడా అటు ఫండమెంటల్ గా, ఇటు టెక్నికల్ గా అన్ని విధాలుగా పర్ఫెక్ట్ గా సూట్ అవుతున్న స్టాక్ అండి. మీరు టెక్నికల్ గా డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్రేక్అవుట్స్ కి రెడీగా ఉంది. అండ్ దీని గల సపోర్టింగ్ ఫండమెంటల్ కారణం ఏంటి అంటే రీసెంట్గా వాళ్ళు ప్రకటించిన రిజల్ట్స్లో వీళ్ళ తలక ప్యాట్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 5 రెట్లు పెరగడం జరిగిందండి. సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ SSSG అంటారు, అది 34% కింద నమోదైంది. సో ఎలక్ట్రానిక్ మార్ట్స్ తలక నెట్ ప్రాఫిట్ గమనిస్తే ఇయర్ కంపేర్ చేసుకుంటే 20 కోట్ల నుంచి దగ్గరగా 120 కోట్లకైతే పెరగడం జరిగిందండి. ఇంక్లూడింగ్ క్వార్టర్ తీసుకున్న 40 నుంచి 120 కంటే 3 టైమ్స్ పెరగడం జరిగింది. ఏ విధంగా చూసుకున్నా మనకి ఎలక్ట్రానిక్స్ స్మార్ట్ తాలూకా పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రీమ్లీ బుల్లిష్ గా కనిపిస్తుందండి. కాకపోతే ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ స్టాక్స్ అన్ని కూడా దేని మీద డిపెండ్ అవుతాయండి? ఫ్యూచర్ గ్రోత్ అంతా కూడా ఎగ్జిస్టింగ్ మార్కెట్ సినారియో మీద డిపెండ్ అవుతాయి, అవునా? ఎందుకంటే మన ఇండియాని టార్గెట్ చేస్తున్నారా అనిపిస్తుందండి. ఎగ్జాక్ట్లీ మన ఇండియాలో FCRA బిల్ కరెక్ట్గా పాస్ అవ్వగానే ఇమ్మీడియట్గా ట్రంప్ అండ్ అమెరికా కంప్లీట్గా మన ఇండియా మీద 100% ట్యాక్స్లు వేస్తాము అంటూ బిల్ని అయితే పాస్ చేశారు. రష్యన్ ఆయిల్ను కొంటున్న ప్రతి పెద్ద దేశం మీద ఈ విధంగా టార్గెట్ అయితే చేస్తున్నారు. చైనా గురించి ఎవరు మాట్లాడట్లేదు, బట్ ఇండియన్ టార్గెట్ చేస్తూ మాత్రం ఖచ్చితంగా ఈ విధంగా చేస్తున్నారనేలాగా చాలా మాటలైతే వినిపిస్తున్నాయండి. అండ్ మరోపక్క ఇరాన్కి, అమెరికాకి జరుగుతున్న యుద్ధంలో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మళ్ళీ పెరుగుతున్నాయండి. సౌదీ అరేబియాకి సంబంధించి కానీ, రిమైనింగ్ గల్ఫ్ దేశాల తలక పోర్ట్స్ మీద అన్నిటి మీద కూడా దాడులు అయితే జరుగుతున్నాయి. దీనివల్ల క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా పెరుగుతున్నాయండి. సో వీటన్నిటిని మనం దృష్టిలో ఉంచుకుంటూ
ఇవాళ మనం మాట్లాడుకునే స్టాక్స్ని మనం అయితే కంటిన్యూ చేయాలి, అబ్జర్వ్ చేయాలి. సో మార్కెట్లో పరిస్థితులు ఏమాత్రం నెగిటివ్గా ఉన్నా వీటిల్లో మొమెంటం నెగిటివ్ అవ్వచ్చు. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనం మాట్లాడుకునే విషయాలు కరెక్ట్. ఓవరాల్గా మార్కెట్లో సెంటిమెంట్ వల్ల కొన్ని రోజులు వెనక్కి రావచ్చేమో కానీ తిరిగి ఖచ్చితంగా మనకి గ్రోత్ ఇస్తాయి అనడానికి ఫండమెంటల్ సపోర్ట్ కూడా మనకు కనిపిస్తుంది. భయపడకుండా వీటిని ఫాలోఅప్ చేయండి. నెక్స్ట్ మనం ఈటీవీ నెట్వర్క్స్ గురించి మాట్లాడుకుందామండి. మా వర్క్షాప్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి దీని గురించి మేము మాట్లాడుతూనే ఉన్నామండి అవకాశం దొరికినప్పుడల్లా. అండ్ వీడియోస్లో కూడా నేను చెప్తూనే ఉన్నానండి. రీసెంట్గా వీళ్ళు రిజల్ట్స్ ప్రకటించారండి. గమనించారా? వీళ్ళ తలక మార్జిన్స్ 75% పెరగడం జరిగిందండి. ప్రాఫిట్లు కాదు, మార్జిన్స్ 75% పెరగడం జరిగిందంటే అర్థం చేసుకోండి సడన్గా ఎంత స్ట్రాంగ్గా బిజినెస్ వీళ్ళు చేస్తున్నారో. ఓవరాల్గా పరిస్థితులు మనకి అటు ఇటుగా ఉండొచ్చు. బట్ ఈ కంపెనీ తలక ఎగ్జిస్టింగ్ సినారియో కాస్త స్ట్రాంగ్గా మారిపోతుందండి. వీళ్ళ తలక జీపీయూస్ని రెంట్కి అయితే ఇస్తున్నారు కదా, వీటి విషయంలో వీళ్ళకి మంచి రెవెన్యూస్ జనరేట్ అవుతున్నాయండి. ఖచ్చితంగా దీన్ని కూడా ఫాలోఅప్ చేయాలి. ఈటీవీ నెట్వర్క్స్ కింద పడితే బంగారంలో పట్టుకుపోవడానికి రెడీగా ఉన్నారు. ఈవెన్ మీరు చార్ట్ చూసినా కంప్లీట్గా బులిష్గానే కనిపిస్తుంది. బట్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో, చేద్దాం అనుకుంటున్నారో ఏ స్టాక్ అయినా సరే స్టాప్ లాసులు తప్పకుండా మెయింటైన్ చేయండి. బట్ ఫండమెంటల్గా వీటిల్లో పెద్ద పెద్ద ట్రిగ్గర్స్ కూడా కనిపిస్తున్నాయండి. మార్జిన్ 75% పెరగడం ఏంటండి? ఓవరాల్గా జీపీఎస్కి సంబంధించి ఇబ్బందులు ఉంటే ఈ కంపెనీ బాగా పర్ఫామ్ చేయడం ఏంటి అంటే ఆపరేషనల్ ఎఫిషియన్సీ వీళ్ళకి పెరుగుతోందండి. ఇది ఇంపార్టెంట్ విషయం. నెక్స్ట్ మనం సంవర్ధన మదర్స్ ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుకోవాలండి. లాస్ట్ ఫ్రైడే మనం మాట్లాడుకున్నాం సమృద్ధిగా ఈ స్టాక్ పెరుగుతుందా అని చెప్పి. సమృద్ధిగా పెరుగుతుందా అనే మాట చిన్నదైపోతుందేమో, ఎందుకంటే ఇది ఆల్ టైమ్ హైస్ బ్రేక్అవుట్ చేస్తుందండి. అండ్ ఇక్కడ విషయం ఏంటంటే సంవర్ధన మదర్సన్ ఆల్ టైమ్ హైస్ బ్రేక్అవుట్ చేసింది అంటే గ్రోత్ అయిపోయినట్టేనా? ఎందుకు బ్రేక్అవుట్ చేస్తుంది అంటే ఫండమెంటల్ గా చాలా పెద్ద పెద్ద ట్రిగ్గర్స్ ఉన్నాయండి. సో ఖచ్చితంగా నెక్స్ట్ ఈవీ ట్రాన్స్మిషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఆటో సెగ్మెంట్ లో క్లియర్ గా వీళ్ళకి కన్సిస్టెంట్ గా గ్రోత్ వస్తుంది అనేది మనం ఎప్పటి నుంచో మొత్తుకుంటున్న విషయం. సో ఇలాంటి స్టాక్స్ ని మనం కనుక ఫాలోఅప్ చేస్తే ఫ్యూచర్ లో ఆపర్చునిటీస్ వస్తాయండి. నెక్స్ట్ మనం మెరైన్ ఎలక్ట్రికల్స్ గురించి మాట్లాడుకోవాలండి. రీసెంట్ గా కామెంట్ సెక్షన్ లో ఒకళ్ళిద్దరు మాట్లాడుతున్నారు, నేను ఈ స్టాక్ గురించి అడిగితే రిప్లై ఇవ్వను అని చెప్పి. నాకు అర్థం కావట్లేదండి. కామెంట్ సెక్షన్ లో నాకు టైం ఉండే అవకాశం ఉంటే అన్ని కామెంట్స్ కి రిప్లై ఇచ్చిన రోజులు ఉన్నాయి. అట్లీస్ట్ నాకు ఇంపార్టెంట్ అనిపిస్తే ప్రతి కామెంట్కి రెస్పాండ్ అయిన రోజులు ఉన్నాయి. నేను కొంచెం నా పర్సనల్ కారణాల వల్ల బిజీగా ఉండడం వల్ల రీసెంట్ టైమ్స్లో గడిచిన 2 వారాలుగా అనుకుంటా నేను రిప్లైలు ఇవ్వట్లేదు. దాన్ని ఆసరాగా తీసుకుని ఇలాగ కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదండి. మెరైన్ ఎలక్ట్రికల్స్ నేను చెప్తూనే వస్తున్నాను, ఇప్పటికీ చెప్తున్నా. ఈ స్టాక్ని నేను 80 రూపాయల దగ్గర నుంచి ట్రాక్ చేశానండి. ఫైనల్గా నాకు ధైర్యం వచ్చిన తర్వాత ఇంచుమించుగా 180 రూపాయల దగ్గర నేను డెడికేటెడ్ వీడియో చేశాను. ఆ తర్వాత ఈ స్టాక్ బాగా పెరిగి మళ్ళీ కింద పడింది, రికవర్ అయింది, మళ్ళీ కింద పడుతుంది. ఎందుకు ఇలా పడిపోతుంది అని చెప్పి చాలా మంది అడుగుతుంటారండి. సింపుల్, ఒక కంపెనీ 24 గంటలు ప్రతి వారం 365 రోజులు పెరగదు. ఇప్పుడు మెరైన్ ఎలక్ట్రికల్స్ మళ్ళీ ఆల్ టైమ్ హైస్ దగ్గరలో ఉందండి. పెద్ద బ్రేక్అవుట్ కి రెడీగా కనిపిస్తుంది. కారణం ఏంటి అంటే రీసెంట్ టైమ్స్ లో వచ్చిన చిన్న పెద్ద ఆర్డర్లన్నీ వీళ్ళు ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారండి. ఈ కంపెనీకి అప్రాక్స్ గా 1000 కోట్ల వరకు ఆర్డర్ బుక్ ఉంది. రీసెంట్ గా 150 కోట్లు, 200 కోట్లు, 100 కోట్లు, 50 కోట్లు చాలా ఆర్డర్లు వచ్చాయండి. అవకాశం ఉన్నప్పుడల్లా నేను మెన్షన్ చేస్తున్నాను, దీన్ని హోల్డ్ చేస్తాను. నేను చెప్పాను కూడా, ఏ స్టాక్ అయినా పెరిగితే నాకు క్రెడిట్ ఇస్తారు కానీ పడిపోతే వెంటనే అది మీ వల్లే పడిపోయింది అన్నట్టు కామెంట్ సెక్షన్ లో మాట్లాడుతున్నారు. నా వంతుగా మీ ముందుకి మంచి బిజినెస్ ని తీసుకొచ్చే పూచి నాది. స్టాక్ పెరిగితేనేమో 100లో 10 మంది మాత్రమే మెచ్చుకుంటారు. స్టాక్ పడితే మాత్రం ప్రతి ఒక్కళ్ళు నువ్వు చెప్పిన తర్వాతే పడిపోయింది అంటున్నారు. నేనేం బాధపడట్లేదండి. బట్ ఈ విషయాన్ని మీరు కాస్త అర్థం చేసుకుంటారని చెప్తానండి. ఇక ఈ విషయం మీద ఎప్పుడు నేను మళ్ళీ ప్రస్తావించను. అండ్ ఒకవేళ నేను ప్రస్తావించే పరిస్థితి తీసుకొస్తే ఖచ్చితంగా దేని గురించి అడ్రస్ చేయడానికి నేను రెడీగా ఉంటాను. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే కామెంట్ సెక్షన్ లో వీడియో చూసి అందరూ వెళ్ళిపోతారండి. కానీ ఒక కామెంట్ చదవడానికి, ఒక కామెంట్ పెట్టడానికి, కామెంట్స్ ఏమున్నాయో చూడడానికి ఎంతో కొంత నా మీద, మన వీడియోస్ మీద అభిమానం ఉంటేనే మనం చూస్తామండి. అవునా? ఒక 1000 మంది చూస్తే అందులో 10 మంది 20 మంది మాత్రమే కామెంట్ చేస్తారు. 10,000 వ్యూస్ వచ్చిన వీడియోకి 100-200 కామెంట్స్ మాత్రమే ఉంటాయి. పోర్ట్ఫోలియో పెరిగిందనో, తగ్గిందనో, లేదు అంటే కొంత ఇబ్బందుల్లో ఉన్నామనో, చెప్పిన వాటి వల్ల ప్రాఫిట్లు వచ్చాయనో, వాళ్ళ తలకు ఫీలింగ్స్ని, అభిమానాన్ని షేర్ చేసుకుంటున్న టైంలో వెనక నుంచి ఇలాగ నెగిటివ్ కామెంట్స్ చేస్తే మాత్రం ఒప్పుకునేది లేదండి. కన్స్ట్రక్టివ్గా క్రిటిసిజం ఉంటే పర్లేదండి, కానీ డైరెక్ట్గా టార్గెట్ చేస్తూ మాట్లాడితే మాత్రం నేనే కాదండి కామెంట్ సెక్షన్లో ఉన్న వాళ్ళు కూడా కాస్త రెస్పాండ్ అవుతారని ఆశిస్తున్నా. నెక్స్ట్ మనం ఆదిత్య ఇన్ఫోటెక్ గురించి మాట్లాడుకోవాలండి. ఒక్క విషయం చెప్తానండి ఈ స్టాక్ గురించి మాట్లాడే ముందు. ఈ స్టాక్ ప్రైస్ చూసి భయపడద్దు, ఈ స్టాక్ పెరిగిపోయిన విధానం చూసి భయపడద్దు. ఇక్కడ నేను ఈ స్టాక్ ఇంపార్టెంట్ అని ఎందుకు చెప్తున్నాను అంటే బిజినెస్లో వీళ్ళకు వస్తున్న మార్పులండి. స్టాక్ పిఈ చూసినా, స్టాక్ పెగ్ రేషియో చూసినా, స్టాక్ పెరిగిన విధానం చూసినా భయపడతారు. కామన్. ఇది ఆల్ టైమ్ హైస్ దగ్గర మళ్ళీ బ్రేక్అవుట్ అవడానికి రెడీ అవుతుంది. ఇవన్నీ భయాలే, కానీ
మీరు ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి? ఈ స్టాక్ పెరుగుతుందా తగ్గుతుందా అని కాదు, ఎందుకు ఇలా పెరుగుతోంది, ఇంకా ట్రిగ్గర్స్ ఏమున్నాయి పెరగడానికి, ఇవి మనం నేర్చుకోవాలి. ఇక్కడ ఏం జరుగుతుందండి, స్టాక్ డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూడండి, అమాంతం పెరిగింది. ఆల్ టైమ్ హైస్ దగ్గర కన్సోలేషన్ అవుతూ మళ్ళీ బ్రేక్అవుట్కి రెడీ అయింది. కారణం ఏంటి? మన ఇండియాలో సెక్యూరిటీ అండ్ సర్వైలెన్స్ కి సంబంధించి డిమాండ్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. డొమెస్టిక్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న కంపెనీస్ కి ఇప్పుడు కంపల్సరిగా సపోర్ట్ అయితే గవర్నమెంట్ దగ్గర నుంచి వస్తుంది. సో సీసీ కెమెరాస్ విషయంలో ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి వస్తున్న ప్రొడక్ట్స్ అవ్వచ్చు, వీళ్ళ సేల్స్ అవ్వచ్చు, ఆకాశాన్ని అంటుతున్నాయి. సో దట్ ఈ కంపెనీకి ఇంకా గ్రోత్ ఉంటుంది అని చెప్పడానికి ప్రధాన కారణంగా మనకి అవకాశం దొరుకుతుంది. నేను చెప్పిన ప్రతి స్టాక్ కొనేద్దాం అనుకుంటే అది పొరపాటు అండి. మనం ఒక 100 స్టాక్స్ని స్టడీ చేస్తే ఆ తర్వాత నిజంగా ఒక స్టాక్ స్టడీ చేయడానికి ఏం చేయాలో ఒక విషయం అంటూ మనకు అర్థమవుతుందండి. బిజినెస్ని స్టడీ చేయడం నేర్చుకోండి, ట్రిగ్గర్స్ని ఐడెంటిఫై చేయడం నేర్చుకోండి. ఏ స్టాక్ ఎందుకు పెరుగుతోంది, రీజన్ ఏంటి, టెక్నికల్గా ఏంటి, ఫండమెంటల్గా ఏంటి, ఇలాంటివి నేను వీడియోస్లో ఎప్పటికప్పుడు చెప్తుంటానండి. అవేవి పట్టించుకోకుండా కేవలం ప్రైస్, పిఈ పెరిగిపోయింది, పడిపోయింది అని చెప్పి మాత్రమే మాట్లాడుతుంటారు. నేను ఎప్పుడు కూడా స్టాక్ పెరుగుతుందని మీరు కొనండి అని చెప్పను. ఎందుకంటే ఒక బిజినెస్ గురించి అనాలిసిస్ చేస్తే ఏ బిజినెస్కి గ్రోత్ ఉందో ఎందుకో రీజన్ తెలిస్తే అది కొనాలా వద్దా అని మీరే డిసైడ్ అవుతారు. సో నేను చేస్తున్న ప్రయత్నం ఫర్దర్గా ఇంకా ఎక్కువ అవ్వాలని ఆశిస్తున్నానండి. మీరు దానికి సపోర్ట్ చూపిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటున్న స్టాక్ జేజీ కెమికల్స్ అండి. ఈ స్టాక్ ఒక మంచి సిచ్యువేషన్లో అయితే కనిపిస్తుందండి. ఎందుకంటే ఈ కంపెనీ తలక ఓవరాల్ రిజల్ట్స్ గమనించండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ చూడండి చాలా ఎక్కువైతే కనిపిస్తుందండి. నెట్ ప్రాఫిట్ చూడండి చాలా కన్సిస్టెంట్ గా పెరుగుతుంది. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి అప్రాక్స్ గా తీసుకుంటే ఒక 80-90% ఫిక్స్డ్ సెట్స్ పెరిగాయి. అంటే ఖచ్చితంగా వీళ్ళు గ్రోత్ ఫేజ్ లో ఉన్నారండి. అండ్ ఒక 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ వర్కింగ్ క్యాపిటల్ అయితే కాస్త పెరుగుతుంది. ఇది ఓవరాల్ గా క్యాష్ ఫ్లోస్ కాస్త నెగిటివ్ గా కనిపిస్తున్న వర్కింగ్ క్యాష్ ఫ్లో అంటే ఆపరేటింగ్ యాక్టివిటీ మాత్రం మనకి రెవెన్యూస్ జనరేట్ చేస్తున్నాయండి. ఈవెన్ మీరు టెక్నికల్ గా చూసినా మనకు కొంత చిన్న బ్రేక్అవుట్ దారితీస్తుందండి పరిస్థితి. అయితే ఈ కంపెనీ ఏదైతే బిజినెస్ చేస్తుందో, ఏ సెగ్మెంట్ లో అయితే ఉన్నదో, ఇక్కడ ఎగ్జిక్యూషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వీళ్ళు ఇలాగే కనుక కొనసాగితే ఇది కన్సిస్టెంట్ కాంపౌండ్ రావడానికి అవకాశం కనిపిస్తుంది బిజినెస్ పరంగా. చూద్దాం ఏం జరుగుతుందో. ఖచ్చితంగా ఈ స్టాక్స్ ని ట్రాక్ చేయండి. ఇవాళ మనం డిస్కస్ చేసుకున్న స్టాక్స్ అలాగే విషయాలు మీకు నచ్చితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.